పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ వీడియో మై గాడ్ ఫాదర్ తమ్మార వెంకటకోటయ్య గారు అలియాస్ ముసలయ్య గారి గురించి సంబంధించి ఈ వీడియో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేమో నా పర్సనల్ వ్యవస్థ కానీ పర్సనల్ కూడా కాదు. ఆయన ఉన్నాడు, తెలంగాణ సాయుధ పోరాటం ఉన్నాడు. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అన్ని విషయాలంటే సాధ్యం కాదు, సాధ్యమైనంతకు ఇప్పటికీ గుర్తున్నటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో తను మై గాడ్ ఫాదర్. సో తమ్మార వెంకటకోటయ్య గారు వాళ్ళ నాన్నగారు, తమ్మార వెంకటకోటయ్య గారు నాన్నగారు బ్రహ్మయ్య గారు భార్య, అంటే తమ్మార వెంకటకోటయ్య గారు నాన్నగారి పేరు బ్రహ్మయ్య గారు, తమ్మార బ్రహ్మయ్య గారు. అమ్మగారి పేరు తమ్మారపు లక్ష్మీదేవి గారు. సో అయితే తమ్మారపు వెంకటకోటయ్య గారిని ముసలయ్య అని ఎందుకంటారంటే, తమ్మారపు వెంకటకోటయ్య గారి వాళ్ళ తాతగారి పేరు కూడా వెంకటకోటయ్య. తమ్మారపు వెంకటకోటయ్య గారి వాళ్ళ నాయనమ్మ భర్తని ఆ రోజులలో భర్తని పేరు పెట్టి పిలవరు కాబట్టి ముసలయ్య అనే ఆయన, అంటే తమ్మారపు వెంకటకోటయ్య గారి తాతగారు, ముసలయ్య గారి తాతగారు కూడా పేరు ఆయనకి మనవడికి పెట్టారు కాబట్టి భర్తను ఆ రోజుల్లో మొగుడినానండి, భర్తనానండి, హస్బెండ్ అనండి, హ్యాపీ అనండి. ఆ రోజున పేరు పెట్టి పిలిచే పరిస్థితి లేదు కాబట్టి ముసలయ్య అనేది. సో ప్రజలకి బాగా క్రేజీ కదా, వెంకటకోటయ్య పేరు కాస్త ముసలయ్య అయిపోయింది. అందుకోసం ఆయన ముసలయ్య అంటే ఎక్కువ మంది తెలుసు. జనరల్గా అన్నిట్లలో అగ్రికల్చర్ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే పెన్షన్కి సంబంధించి కానీ, ఇతర అగ్రిమెంట్స్కి సంబంధించి కానీ, పేపర్లో కానీ, రేషన్ కార్డులో కానీ, లేకపోతే ఆధార్ కార్డులో కానీ అన్నిట్లలో కూడా తమ్మార వెంకటకోటయ్య అని ఉంటుంది. జనరల్ పబ్లిక్ పిలవడానికి సంబంధించి ముసలయ్య అంటారు. సో నాకు తెలిసి ఆయన చదువుకోని ఇంజనీరు. చాలామంది అంటే మీసాలతో చాలా వీడియో చేశాను. తన వీడియో కూడా గతంలో చేసినప్పుడు మీసాలతో చేశాను. సో ఆయన కూడా మీసాలు తీశాడు. అప్పుడు ఎందుకు తీశాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు తీశాడు. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకెళ్ళినప్పుడు ఆయన చేసిన దాన్ని గుడ్డిగా ఫాలో అయితే సరిపోద్ది, పరిష్కారం జరుగుతుందని అనిపించింది. సో మీసాలు ఆయన ఎందుకు తీశాడు నాకు ఇప్పుడు అర్థమైంది. సో పెద్దలారా మిత్రులారా, ఇది కార్యక్రమం. అయితే తమ్మారపు బ్రహ్మయ్య గారికి 5 కొడుకులు, 3 బిడ్డలు, పెద్ద బలగం. 5 కొడుకులు చెప్పుకుంటూ వస్తాను వరుసన. మొదట తమ్మారపు గోవిందు, తమ్మారపు భద్రయ్య, తమ్మారపు భూషయ్య, తమ్మారపు వెంకటకోటయ్య, తమ్మారపు నారాయణ. రెస్పెక్టివ్ వాళ్ళేండి, వాళ్ళ ఇళ్ళల్లో పెరిగాం కదా. తమ్మారపు గోవింద్ గారు, తమ్మారపు భద్రయ్య గారు, తమ్మారపు భూషయ్య గారు, తమ్మారపు వెంకటకోటయ్య గారు, తమ్మారపు నారాయణ గారు. వీళ్ళు 5 బ్రదర్స్. అండ్ నాయనమ్మ వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు పెద్ద ఆవిడ తమ్మారపు నాగమ్మ గారు, అంటే వల్లంకొండ వాళ్ళకి ఇచ్చారు, వల్లంకొండ నాగమ్మ గారు అయింది. 2వ ఆవిడ నరసమ్మ గారు. దాని తర్వాత 3వ ఆవిడ భూషమ్మ గారు, గుడికందుల వాళ్ళకి ఇచ్చారు, గుడికందుల వాళ్ళకి బియ్యం అనుకున్నారు. సో వీళ్ళు మొత్తం 8 మంది. ఇప్పుడు 3వ తరం నుంచి 4వ తరానికి వచ్చేసాం. అందరిని పిలవాలంటే భోజనాలకు సంబంధించి కష్టం అలాంటి వాళ్ళు. దానితోడు మా గరిడేపల్లి వాళ్ళు సాకలలో మేజర్ పార్ట్. కొన్ని కులాల్లో పలానా ఇంటి పేరు ఎక్కువ ఉంటారు కదా, సాకలలో మా ఇంటి పేరు చాలా ఎక్కువ మంది ఉన్నారు గరిడేపల్లి వాళ్ళు. ఈ బంధువుల్ని అదేవిధంగా మా గరిడేపల్లి అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలంటే 5 ఏళ్ళు కూడా సరిపో అంతమంది బంధుత్వాలు ఉన్నాయి. సో ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న ఒక కార్యక్రమాన్ని బట్టి పిలిచే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బంధుమిత్రులకు సంబంధించి. సో ఫంక్షన్లో సంగతి ఎట్లున్నా అది ఆ విధంగా పెద్ద బలగం అనేది నేను తెలియజేసుకుంటాను. సో అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, తమ్మారపు వెంకటకోటయ్య గారు అలియాస్ ముసలయ్య గారికి సంబంధించి వచ్చినప్పుడు ఇతనికి అప్పటికే భారతదేశం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో భారతదేశం ఆక్యుపేషన్ చేసి ఉన్నది. 560కి పైగా సంస్థానాలు, ఇంకా అనేకటువంటి సంస్థానాధిపతులు వాళ్ళ కనుసన్నలో భారతదేశం నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రవి అస్తమించిన అంటే ఇటుపక్క దేశాలని, ఇటుపక్క సూర్యుడు ఉదయిస్తుంటే అటుపక్క సూర్యుడు అస్తమిస్తుంటాడు, ఇటుపక్క సూర్యుడు అస్తమిస్తుంటే సూర్యుడు అటుపక్క ఉదయిస్తుంటాడు. అంటే ఇంత విశాలమైన ప్రపంచాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటుంది. ఈ పరిపాలన చేసేటువంటి క్రమంలో భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు భారతదేశం సంబంధించి పరిపాలన బ్రిటిష్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ పీరియడ్లో కామ్రేడ్ ఏమంటారు. సో అట్లాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ్మారపు వెంకటకోటయ్య గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బ్రదర్స్ జన్మించారని చెప్తాం. సో ఈ క్రమంలో భారతదేశానికి స్వతంత్రోద్యమం మొత్తం జరుగుతూ ఉంటుంది. కానీ స్వతంత్రోద్యమం జరిగే క్రమంలో
ఆ, ఈ హైదరాబాద్ సంస్థానం అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణతో పాటుగా తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ సంస్థానం అండి. ఇప్పుడు అటు మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగం కూడా ఉన్నది. దాదాపు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో కూడా కొంత భాగం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. ఈ నేపథ్యం జరుగుతూ ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని అంటే భారతదేశాన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే, భారతదేశం మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే హైదరాబాద్ సంస్థానాన్ని నైజాం నవాబ్ ఎవరైతే ఉన్నారో ఈ నైజాం నవాబ్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ నైజాం నవాబ్ పరిపాలన అంటే బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా, బ్రిటిష్ వాళ్ళ గుత్తేదారుగా, బ్రిటిష్ వాళ్ళ ప్రతినిధిగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉండేది. సో భారతదేశానికి 45 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 48 సెప్టెంబర్ 17న విముక్త జరుగుతుంది. దీన్ని సరే విముక్తి అనే దానికి సంబంధించి, విద్రోహం అనే దానికి సంబంధించి, విమోచన అనే దానికి సంబంధించి రకరకాల సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలకు సంబంధించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా భారతదేశం 47 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే 48 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఆనాటి హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ సైన్యాలతోని సరెండర్ అవుతాడు. సో నిజాం నవాబ్ సరెండర్ అయితే కూడా దాని మీద అభిప్రాయాల్లో ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంటుంది. సరెండర్ అయ్యింది అన్నా కూడా గవర్నర్ అంటారు కదా, ఇప్పుడు మనకుండే గవర్నర్ రాష్ట్రపతి తరహాలోనే హైదరాబాద్ సంస్థానాల్లో చాలా కాలం ఆయన సంతకాలతో నడుస్తున్నట్టు పరిస్థితిని మనం చూసాం. సో ఈ నేపథ్యం జరుగుతూ ఉండేది. సో స్వతంత్రానికి అంటే 48కి ముందు మనం తీసుకున్నప్పుడు తమ్మారు వెంకటకోటయ్య గారి కుటుంబం అంతా కూడా బ్రదర్స్ గోవింద్ గారు లాంటి వాళ్ళు అంతా జైలుకి వెళ్ళారు. కడలూరు లేకపోతే తమిళనాడు జైలులో ఉన్నారు. దాంతో పాటు ఈ తమ్మారు బ్రదర్స్ అందరూ కూడా అంటే ఆ రోజులలో సుమారుగా ఐ థింక్ స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలకు ముందు మనం చూసుకున్నప్పుడు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి మన కుటుంబాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ చరిత్ర చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ క్రమంలో 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి సంఘటనలు నేను చెప్పగలను. సో ఆంధ్రమాస పేరుతోనే కమ్యూనిస్ట్ పార్టీకి ఏర్పడడానికి మధ్య దశలో అట్లా చెప్పాల్సి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం ఉంది. ఈ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ తొలి అంటే భారతదేశంలో 25 డిసెంబర్ 26వ తారీఖున భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందని అంటారు. సో అది తాష్కెంట్లో పెట్టింది వాళ్ళ ఒక లెక్క సమావేశం, భారతదేశానికి సంబంధించింది రష్యాలో ఎక్కడో మీటింగ్ పెట్టారు, అది ఒక లెక్క చెప్తున్నారు. ఇక్కడ పెట్టింది ఒక లెక్క చెప్తున్నారు. అది సిపిఐ, సిపిఎం మధ్య భిన్నమైన వాదనలు ఉన్నాయి. సరే అది అట్లా ఉంచుదాం. సిపిఐ, సిపిఎం 98 ఏళ్ళు అని ఒకళ్ళు, 100 ఏళ్ళు అనేది ఒకళ్ళు, అట్లా ఉంచండి. సో ఇప్పుడు మన హీరోకి సంబంధించినటువంటి చర్చకు వచ్చినప్పుడు, మన ముసలయ్య గారు అలియాస్ వెంకటకోట గారికి సంబంధించినప్పుడు, సో వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా తెలంగాణ సాయుధ పోరాటం అండి, లేకపోతే మనం చెప్పుకున్నటువంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు లెక్క. ఎందుకంటే నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ రోజుల్లో రజాకారులు 100కి 5% మంది లేనటువంటి ప్రజలకి ఉర్దూ అధికార భాషకి అనౌన్స్ చేయటం, కరువు కాటకాల్లో కూడా పనులు కట్టించడం, అనేక అకృత్యాలు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, అనేక రకాలైనటువంటి రాక్షస పరిపాలన సాగుతున్నది. సో ఇదంతా ఇక్కడ పన్నులు వసూలు చేసి అక్కడ కడితే సార్ బ్రిటిష్ వాడికి ఈడు ఉంచుకొని ఇదంతా ఒక భాగం అయితే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో దొరలు, జమీందారులు, మున్సుబులు, పటేలు, పట్వారీలు ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆ అరాచకాలకి అంతూ పంతు ఉండేది కాదు. కన్నుబడితే ఆడపిల్లల్ని ఇంటికి తీసిపై పెట్టుకునేటువంటి పరిస్థితి, వాడుకొని వదిలేసే పరిస్థితి, ఒక సంస్కృతి. అవి మానవ సమూహాల లేకపోతే బంజర దొడ్ల అన్న వ్యవహారంగా జరుగుతూ ఉండేది. ఈ అయని వాంఛనంటూ బతకలేక బతుకుతున్న తెలంగాణ ప్రజల వెన్నుతట్టి నడిపినటువంటి ఉద్యమంలో మై గాడ్ ఫాదర్ అండ్ పేరెంట్స్ ఉండటం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాను. కారం రోకలి అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో బ్రిటిష్ వాడి రజాకార సైన్యాలని వెనక్కి కొట్టడంలో నా బ్యాక్గ్రౌండ్లో నా పూర్వీకులు ఉండటం నేను గర్వకారణంగా భావిస్తున్నాను. కారం రోకలి, ఒడిశెల బరిస, పలుగు పార, కత్తి సుత్తి, ఒక్కటేమిటి అందిందల్లా ఆయుధమైంది, కాకతీయ కథల పటిమ కదలాడింది అక్కడ, ప్రజాదండు ఉరకాలను గూండాలను తరిమి కొట్టింది. సో అందులో మా హీరో మై గాడ్ ఫాదర్ తమ్మారు వెంకటకోటయ్య గారు నేను భావిస్తున్నాను. ఇంకొక ఇన్సిడెంట్ నేను చెప్తాను ముఖ్యమైన అంశాలలో. సో తనకి సంబంధించి జనరల్గా ముఖ్యంగా మదిర పరిసర ప్రాంతాలకు సంబంధించి మీరు పుస్తకాలు టీవీలో దొరుకుతుంది, ఆ ఊరి పేరు మీరు చూసుకోండి, ట్విస్ట్ మీకే ఇస్తున్నాను. సో తెలంగాణ సాయుధ పోరాటం అనగానే బైరాన్పల్లిలో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా నైజాం రాజాకారు నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బైరాంపల్లిలో అక్కడ స్వతంత్ర సమరయోధులుగా అంటే స్వతంత్రోద్యమంలో ముఖ్యంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నారని చెప్పేసి నైజాం రాజాకారులు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ స్తంభాలకు కట్టేసి చంపేస్తారు. అదొకటి. దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా
చెప్పుకోవటే రెండో సంఘటనలో నేను ఎరిగిన వరకు నాకున్న నాలెడ్జ్ మేరకు నేను చదివినటువంటి నేను ఈ 100 సంవత్సరాల చరిత్రని పాల్గొన్నోళ్ళను అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేకించి మాట్లాడాను, అనేక బుక్స్ చదివినటువంటి నేపథ్యం, అనేక వీడియోస్ చూసినటువంటి మూవీస్ చూసినటువంటి జీవితం అంతా చాలా కాలం గడిచిపోయింది కదా అక్కడే. సో నేను ఎరిగినటువంటి వాటికి సంబంధించి సో రెండోది 7 మందిని ఒకేసారి చంపేసి ఖననం చేస్తారు. జనరల్గా మనిషి చనిపోయిన తర్వాత ఊరు బయట ఖననం చేస్తారు, దహన అంత్యక్రియలు చేశారంటారు. కొంతమంది బొందబెడతారు, కొంతమంది కాల్ చేస్తారు. సో ఎవరి పద్ధతిలో వాళ్ళ ఆచారాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ ఇన్సిడెంట్కి సంబంధించి తమ్మార వెంకటకోట గారికి సంబంధించి సో 7 మందితో పాటు 8వ నేను ఉన్నాడు. తను మా హీరో ఉన్నాడు. తను అన్నం క్యారేజ్ ఆ రోజుల్లో బొచ్చుదొర అంటారు. ఆయన సిఐ ర్యాంక్ అధికారి అనేది నాకు తర్వాత తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అసలు బొచ్చుదొర అంటే ఈ బొచ్చుదొర ఎవరని ఆయన ఒంటి నిండా బొచ్చు ఉండేది కాబట్టి ఆయన బొచ్చుదొర అనేది సిఐ స్థాయి క్యాంప్ అక్కడి నుంచి నడుస్తూ ఉండేది నైజాం రిప్రజెంటేటివ్గా. సో ఆ సిఐకి సంబంధించి రజాకారులకు సంబంధించిన ప్రతినిధికి సంబంధించి వాళ్ళ అండర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పని చేయాలి కాబట్టి ముసలయ్య గారు అలియాస్ తమ్మార వెంకటకోటయ్య గారు నాకు తెలిసి 12 ఏళ్ళు కాదులే కానీ 13-15 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ 13-15 సంవత్సరాల ఏజ్ గ్రూప్ చెప్పినప్పుడు చేయాలి కదా, సిఐ చెప్పినప్పుడు చేయాలి. టానాలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఉద్యమం కానీ లోపల అండర్లో ఉన్నప్పుడు వెళ్ళాలి. సో తను అన్నం క్యారేజ్ తీసుకురమ్మంటే అన్నం క్యారేజ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఖచ్చితంగా తీసుకెళ్ళిన క్రమంలో అక్కడ రజాకార్ సైన్యాలు లేకపోతే రజాకారులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అంటారు కదా, రజాకారులు అనేవాళ్ళే పోలీసులు. వాళ్ళు లారీకి వీళ్ళు 7గురిని ఎక్కించుకొని లారీకి కట్టుకొని ఈడ్చుకుంటా అందులో వేసుకొని తీసుకొని పోయి చంపేసి ఇప్పుడు జరిగేటువంటి ఎన్కౌంటర్స్ ఉన్నాయి కదా, మావోయిస్టుల ప్రతి జరిగేటువంటి ఎన్కౌంటర్స్ ఉన్నాయి కదా, ఆ ఎన్కౌంటర్ తరహాలో 7గురిని చంపేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి నడువురులో జనరల్గా ఊరు బయట అంత్యక్రియలు చేస్తారు. అంటే ప్రజల్ని భయభ్రాంతులను చేయడం కోసం 100-200 గ్రామాలు పరిసర ప్రాంతాలని లేకపోతే తెలంగాణలో రజాకారులతోని నైజాం ప్రభుత్వంతో రాజ్యంతో పెట్టుకుంటే ఎట్లుంటుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు ఊరిలోనే అంత్యక్రియలు చేస్తారు. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి స్తూపాలు సమాధులు అక్కడే ఉన్న ఆ బూడిదని తీసుకెళ్ళి బయట స్తూపాలు సమాధులు కట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా సోదరిమన్నారా ఇది. సో దీనికి పూర్వం ఏంటంటే జనరల్గా ఉమ్మడి అంటే కొత్త ఆంధ్రప్రదేశ్లో తునికిపాడులో రాజకీయ శిక్షణా తరగతులు జరిగినాయి మొట్టమొదటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. దానికి పుచ్చలపల్లి సుందరయ్య, చంద్రరాజేశ్వర మహామహులు ఆ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. అది 4 రోజులు జరిగిందని చెప్తారు. సెకండ్ తెలుగు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో ప్రథమ రాజకీయ శిక్షణా తరగతులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ రాజకీయ శిక్షణా తరగతులు మా నేపథ్యంలో జరిగినాయి. అంటే లక్ష్మీపురం కేంద్రంగా జరిగినాయి, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కేంద్రంగా జరిగినాయి, గోవిందాపురం అనుకోండి. సో ఈ క్రమంలో ఈ 2వ రాజకీయ శిక్షణ జరిగింది. జనరల్గా తీసుకున్నప్పుడు మరి మా ఫ్యామిలీస్ని ఎందుకు తీసుకున్నారనే దానికి సంబంధించి కొంత పరిశీలన, అధ్యయనం, చర్చలు పుంకానుపుంకలుగా గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చర్చలు చేసిన తర్వాత నాకు ఐడెంటిఫై అయింది ఏంటంటే జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి బలగం కావాలి. ఆ బలగం ప్రజలతో సంబంధాలు ఉంటాం. జనరల్గా సాకులు అంటే బట్టుకుతారు, మా ముందు తరాలంతా బట్టుకారు కదా. సో అది తర్వాత చెప్తాను. కులానికి సంబంధించి ఇది మళ్ళీ చెప్తాను. రజకులకు సంబంధించి ఆ సంబంధాలు ఉండి ప్లస్ తమ్మార బ్రహ్మయ్య కొడుకులు 5 బిడ్డలు, అందులో దగ్గర సంబంధాలు ఇచ్చుకున్నటువంటి సంబంధాలు ఉన్నాయి. 2 సిస్టర్స్ని ఆ పరిసరాల్లోనే ఇచ్చుకున్నారు. అంటే 5 బ్రదర్స్, 2 సిస్టర్స్ బలగాలు అక్కడే ఉన్నాయి. వల్లంకొండోళ్ళు, గుడికందలోళ్ళు, తమ్మారపోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. సో దీంతో పాటు ఆడపిల్లల్ని ఇతర సంబంధాలు ఇవ్వడం. సో తమ్మారపోళ్ళు ప్రభ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడులాగా ఇప్పుడు మగపిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు అనుకోండి. అప్పుడు మగపిల్లలు ఎక్కువ ఉంటే ఇంకో తీరుగా ఉండేది. ఆ గ్రామ పంచాయతీ కానీ పరిసర మధుర ప్రాంత రాజకీయాలు వేరుగా ఉండేవి. సరే కారణాలు ఏమైనా అది పరిస్థితి జరిగింది. సో అయిన తర్వాత 2వ రాజకీయ శిక్షణా తరగతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా, తెలంగాణ పరంగా చూసుకుంటే మొదటి రాజకీయ శిక్షణా తరగతులు టీచర్ రావెళ్ళ జానిగారు చిరునోముల ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఇక్కడ అంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండటం, కొద్దిగా లౌక్యంగా వ్యవహరించడం, ప్రజలతో మంచి సంబంధం బాగుండాలన్నటువంటి కుటుంబం కావటం, కొంచెం రిప్రజెంటేషన్ బాగుంటుంది. రజకులకు సంబంధించి ఏమైనా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మీద, ఈరోజు మావోయిస్టులు కగారు ఆపరేషన్ చేస్తున్నారు కదా, మావోయిస్టుల మీద ఎట్లయితే నిషేధితం ఉండేదో ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్రిటిష్ ప్రభుత్వం కానీ, నైజాం సైన్యం కానీ, నైజాం ప్రభుత్వం కూడా నిషేధం ఉండేది. ఈ క్రమంలో నాకు తెలిసి నేను విన్నది కన్నది మగవాళ్ళు ఎవరు ఇళ్లలో ఉన్నారని మనం చెప్పలేం. ఎందుకంటే తమ్మారపల్లి ఫ్యామిలీస్ మగవాళ్ళు ఎవరు కూడా 12 సంవత్సరాలు దాటినటువంటి మగవాళ్ళు ఎవరు ఇళ్లలో ఉన్నారని నేను చెప్పలేను. సో ఆ విధంగా బాధలు అయితే పడ్డారు వాళ్ళు, నేను ఎరిగిన మట్టుకి, నేను విన్నది కన్నది. సో దాంతో పాటు ఆడవాళ్ళకి సంబంధించి నాయనమ్మలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి కానీ పొద్దాగల పోలీసులు తీసిపోయి అక్కడ ఎండాకాలంలో అయితే
జనరల్గా చెప్పులు లేకుండా నిలబెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. రోడ్డు మీద నిలబెట్టడం, రకరకాలుగా దూషించడం అవన్నీ చెప్పాలంటే కళ్ళెమ్మట నీళ్ళు వస్తూ ఉంటాయి, చెప్పలేము. బాధే. సో ఆ విధంగా తమ్మారపోళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అన్ని బాధలు ఆ కుటుంబాలు అనుభవించినది చెప్తా ఉన్నాం. సో ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి ఆ విధంగా జరిగింది. వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలు పడినటువంటి ఇబ్బందులకి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అది నా దృష్టిలో అది చాలా గుండు పిన్నిస్మోన అంత సమానంగా భావిస్తాను. ఎందుకంటే ఆ కుటుంబాలకు సంబంధించి ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్రలో వీళ్ళు ఉన్నారు కాబట్టి. సో దాంతోపాటు ఇంకొక వైపు చూసుకున్నప్పుడు చాకలి ఐలమ్మ కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి అప్పుడు దాకా సాకలు అంటే బట్టలే ఉతకాలి అనేటువంటి దానికి ఇదిగా పిల్లగాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ విధంగా ఆమె వ్యవసాయం చేసుకొని అంటే ఒక 10 ఎకరాల కౌలుకు తీసుకొని పంట పండించుకున్నట్టు గౌరవ తీసుకుపోవటం ఎన్ని పరిస్థితులు ఉంటాయి. సో దానికి విధంగా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్షంగా దళాల్లో తయారు చేసుకుంటూ ఇప్పుడు ఉన్నట్టు మావోయిస్ట్ పద్ధతిలో వెళ్ళింది. సో అట్లా ఉంచుతాం. దాంతోపాటు ఇక్కడ కూడా వీళ్ళంతా బ్రదర్స్ అందరూ ఇప్పుడు చెప్పినటువంటి ఇక్కడ ఈ ప్రాంతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చెప్పుకుంటూ వచ్చినట్టే ముఖ్యంగా మదర్ ప్రాంతాలకు సంబంధించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ మదర్ ప్రాంతానికి సంబంధించి ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే, సో ఈ తమ్మారపు గోవింద్ గారు, తమ్మారపు భద్రయ్య గారు, తమ్మారపు భూషయ్య గారు, తమ్మారపు వెంకటకోటయ్య గారు, ఎలియాస్ ముసలయ్య గారు, తమ్మారపు నారాయణ గారు, ఇంకా వీళ్ళ సిస్టర్స్ వీళ్ళంతా ఉద్యమం పేరుతో దానివల్ల ఏమి లాభం జరిగిందో ఏమో కానీ ఇబ్బందులు అయితే ఆ కుటుంబాలు పడ్డాయి అనేది నేను 3వ తరం ప్రతినిధిగా నేను చెప్పగలను. ఎన్ని ఇబ్బందులు పడ్డాయంటే అరిచేతులు ప్రాణాలు పెట్టుకొని అసలు ఉన్నదనేది నాకు మై గాడ్ ఫాదర్ నాతో చెప్పింది. మా అన్నయ్య మేము చనిపోయాడు అనుకున్నాము ఈ కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో నుండి. సో తమిళనాడు నుంచి ఉత్తరం వస్తే ఒక బతుకున్నాడని ఐడెంటిఫై చేశాము అని చెప్పాడు నాతో. సో ఇదంతా భాగం. సో మా హీరో తమ్మార వెంకటకోట గారికి సంబంధించింది. సో ఇంకా తన గురించి చెప్పాల్సి వస్తే జనరల్గా కమ్యూనిస్టులు అంటే దేవుడిని నమ్మరు. సో తన జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు, తను దేవుడిని నమ్ముతాడు, కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాడు తన జీవితకాలం. సో భావవాదానికి భౌతికవాదానికి దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనేవాడికి పెద్ద చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టులు ఎక్కువ మంది హేతువాదులు ఉంటారు కదా, అంటే దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటారు. తనేమో దేవుడిని నమ్ముతాడు. ఈ రెండు పరస్పరమైన వైరుధ్య వాళ్ళని మెరి చేసుకుని ముందుకు జర్నీ చేయడం. నేనే ఒక్కొక్కసారి 45 ఏళ్ళు దాటినా కూడా నేనే భావోద్వేగాలకు గురవుతూ ఉంటాను. సో తను దేవుడిని నమ్మే తిరుపతి ఆయన పోయినసార్లు నాకు తెలిసి ఆ ప్రాంతాల్లో ఎవరు పోయి ఉండరు, అన్నిసార్లు పోయాడు. సో దాంతోపాటు ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కూడా కమిటెడ్గా ఉండేవాడు. సో ముఖ్యంగా ఆ రోజులకు సంబంధించి గిరిప్రసాద్ గారు 1964లో కమ్యూనిస్ట్ పార్టీ చేరినప్పుడు, 1964లో సిపిఎంగా చేరినప్పుడు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి లక్ష్మీపురం గ్రామ పంచాయతీ లేదా పరిసరాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ చీలికలో సుందరయ్య గారు ఎక్కువ జనంలో తిరుగుతున్నాను అది దానికి కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు వీళ్ళంతా సిపిఎంలో పోయారు. తర్వాత తమ్మార వెంకటకోట గారు బ్రదర్స్ మళ్ళీ గిరిప్రసాద్ గారిని కలవడం కోసం ఆయన అప్పటికే సందిగ్ధంలో కొంత నిర్ణయం తీసుకునేసరికి సిపిఐలు ఉందామనే అభిప్రాయానికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఈ టీమ్స్ అన్నీ సిపిఎంలో పోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఎన్నిక రావడానికి ఇప్పటిలాగా ఇన్ని పార్టీలు మారే వ్యవహారం లేదు కదా. అప్పుడు పార్టీ మారటం అంటే పెద్ద క్రైమ్ లాగా ఒక వెలుగెత్తలాగా అంతరాంతరంగా ఉండేది. ఇన్ని పార్టీలు మారేస్తున్నాయి ఎట్లాగ ఏదో ఒక కమ్యూనిస్ట్ పార్టీలు అందులోనూ అని చెప్పేసి ఉండి 80 దాకా ఆ గొడవలు జరుగుతూ ఉండేవి సిపిఎం మధ్య. సో ఆ విధంగా అట్లా సిపిఐ నుంచి చీలిపోయినటువంటి విభాగం ఏదైతే ఉన్నదో అది చాలా కాలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిసరాల్లో ఎక్కువ ప్రాంతాలని పరిపాలన చేసేటువంటి స్థానిక సంస్థలు పరిపాలన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అయిన తర్వాత తమ్మారపు వెంకటకోట గారికి సంబంధించి అతను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగానే ఉన్నాడు. తను చనిపోయేదాకా 93-95 ఇయర్స్ వచ్చేదాకా కమ్యూనిస్ట్ పార్టీగానే ఉన్నాడు. సో ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పెద్దలారా మిత్రులారా. సో దాంతోపాటు తనకి నాన్ వెజ్ అంటే ఇష్టమే. నాన్ వెజ్ బాగా మొదటి నుంచి చివరి దాకా తిన్నాడు. దాంతోపాటు తను పని కూడా చేసేవాడు. నాకు తెలిసి ఆయన ఏ రోజు రెస్ట్ తీసుకొని ఉండడాని అనుకోను. ఎంత జోరున వర్షం వచ్చినా ఏదో గంట సేపు అయినా పని చేయాలి. అది ఇంటి దగ్గర చెట్లు ఏమైనా వెలిగితే పీకటం పొలం పని. సో నాకు తెలిసి తను ఒక సామాన్య మట్టి పని చేసుకునే ఇది నుంచి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు ఆయన ముందు తాగాడు కాబట్టి నేను కూడా తాగని అనుకుంటారు. ఆయన సిగరెట్లు అంటే సుట్ట తాగాడు, ఒక సందర్భంలో ప్రమాణం చేసి దానికి కట్టుబడి ఉన్నాడు. నేను తాగనన్నాడు, తన జీవితకాలం తాగాలి. అంత పట్టుదల ఉంటే ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. ఆయన కోసం నా దృష్టిలో గొప్పవాడే. సో పెద్దలారా మిత్రులారా అది. దాంతోపాటు చాలా తురలవాట్లకు దూరంగా ఉండేవాడు. చాలా నిర్ణయాలు ఆయన అప్పుడు నేను చైల్డ్హుడ్ నుంచి నేను ఎరుగుతుంది కాబట్టి చాలా నిర్ణయాలు టీబీకే అంటాం, తమ్మార వెంకటకోట గారు అంటాం, ముసలయ్య గారు అంటాం. సో చాలా నిర్ణయాలు అప్పట్లో నాకు చైల్డ్హుడ్లోనో కొంచెం టీనేజ్కి వచ్చినప్పుడు ఆ నిర్ణయాలు నాకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ అనిపించేది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా
ఆయన నిర్ణయాలు కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన మీసాలు తీసుకున్నాడు, ఎందుకు మీసాలు తీసుకున్నాడు అని అనుకునేది, కానీ లైఫ్ చెప్తాను కదా, సో అనుసరణీయమని చెప్పేసి సో మీసాలు తీసేయచ్చు అనమాట కంటిన్యూస్గా. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను.